శ్రీమాతే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి జాతకులకు అదృష్టం వరించినట్లే. నమ్మలేనటువంటి అదృష్టాన్ని ఈ కుంభరాశి వారు పొందుకోబోతున్నారు. అలాగే కుంభరాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు, అలాగే కోటీశ్వర్లు కాబోయే ముందు కనిపించే 10 శుభ సూచకాలు ఇవే. ఇక కుంభరాశి వారు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అంటే వీరు ఇంటిలో ఎలాంటి పనులు చెయ్యకూడదు, ఇక వీరు అదృష్ట యోగాన్ని పొందుకోబోతున్నారు అని చెప్పే శుభ సూచకాలు ఏమిటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళితే కుంభరాశిలో చూసినట్లయితే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి కష్టపడేటటువంటి మనస్తత్వం అధికంగా ఉంటుంది. ఇలాంటి పని అయినా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. కుంభరాశిలో జన్మించిన పురుషులు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయరు. ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టే లక్షణాన్ని కలిగి ఉంటారు. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంత కాలం ఉంటుంది, దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచనకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఈ కుంభరాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే రంగు తెలుపు రంగు. అలాగే వీరి అదృష్ట సంఖ్య 1. అలాగే వారంలో ఆదివారం వీరికి అనుకూలమైన రోజు. కుంభరాశి వారు ఆ సూర్య భగవాను పూజించడం వల్ల వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువచ్చే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటారు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని, లక్ష్మీదేవి తమ ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. మానవులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాల నుండి బయటపడటానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తారు. ఆర్థికపరమైన కష్టాల నుంచి కూడా బయటపడాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కానీ ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించేటటువంటి శుభ సూచకాలను గమనించాలి. అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఇంట్లో ఎలాంటి పనులు చేయడం వల్ల ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అనే విషయాలను తెలుసుకోవాలి. ఇక కుంభరాశి వారు తాము చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి యొక్క విశేషమైన కటాక్షం గనుక ఉంటేనే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెల్లివిరుస్తుందని చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడినప్పటికీ డబ్బు నిలబడలేకపోవడానికి ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి. శ్రీ సంపదలకు అధిదేవతైన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే కుంభరాశి వారు ఇంట్లో ఈ పనులను అస్సలు చేయకూడదు. లక్ష్మీదేవికి ఇష్టం లేనటువంటి పనులను చేసినట్లయితే ఆ తల్లి ఆగ్రహానికి గురి అవుతారు. కాబట్టి ఈ రాశివారు ఎలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు, వీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు కలిగేటటువంటి శుభ సూచకాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయాల్లో చీపురును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. చీపురుతో ఇల్లు ఊడ్చిన తర్వాత ప్రక్కకు పడవేసి కాళ్ళతో తన్నడం, తొక్కడం లాంటివి చేయకూడదు. ఇంటిని ఊడ్చే చీపురును పవిత్రంగా భావించాలి. చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం మంచిది. ముఖ్యంగా చీపురును ఇంట్లో నిలబెట్టి అస్సలు ఉంచకూడదు. ఈ విధంగా చీపురును నిలబెట్టి ఉంచినట్లయితే దరిద్రాన్ని ఆహ్వానించడం అవుతుంది. అలాగే ఇంటికి వచ్చే అతిథులకు చీపురును వారి కంటికి కనబడకుండా జాగ్రత్త పడాలి. కళ్ళకు ఎదురుగా చీపురును పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. చీపురును పెట్టే ప్రదేశాన్ని బట్టే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక
ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికి చూస్తాడు. అయితే ఆహారాన్ని వృధా చేయడం వల్ల కూడా వీరి జీవితంలో లక్ష్మీదేవిని వీరే పంపిన వారవుతారు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఆహారం విషయంలో తగినన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇక నీళ్లను కూడా వృధా చేయకూడదు. నీళ్లను పొదుపుగా వాడడం అనేది భవిష్యత్తులో ధనవంతులను చేస్తుంది అనడానికి ఒక సంకేతం. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి నీళ్ళ నుంచి వచ్చిందని మనకు పద్మపురాణంలో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన నీళ్లను వృధా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షానికి దూరం అవుతామని ఒక సంకేతం. నీళ్లను ఎంత వృధాగా ఖర్చు చేస్తే వారి చేతిలో డబ్బు కూడా అంతలా ఖర్చు అయిపోతుంది. కాబట్టి కుంభరాశి వారు నీళ్లను ఎట్టి పరిస్థితిలో వృధా చేయకూడదు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు సంపాదించిన దాంట్లో కొంత శాతమైన లేని వారికి, పేదవారికి దానం చేయడం వల్ల వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దానం చేయడం వల్ల పూర్వజన్మల పాపాలు, జాతక దోషాలు తొలగిపోతాయి. పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి దానం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కుంభరాశి వారికి ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక కుంభరాశి వారికి వారు చేసే పూజా విధానం వల్ల కూడా వారి యొక్క అదృష్టానికి కారణం అని చెప్పవచ్చు. ఎవరైతే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్రని మందారం పూలతో లేదా ఎర్రని గులాబీ పూలతో, బంతి పూలతో, చామంతి పూలతో పూజిస్తారో వారిపైన లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది. ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి కుంభరాశి వారు ఎర్రని పువ్వులతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని, కటాక్షాన్ని పొందుకుంటారు. కుంభరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుందని తెలియజేయడానికి కొన్ని సూచనలు కనిపిస్తాయి. అవి ఏమిటంటే, ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గూళ్ళు కట్టుకున్నట్లయితే గనక లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని అర్థం. ఇంటి ఆవరణలో గుంపులు గుంపులుగా నల్ల చీమలు కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుందని తెలియజేయడానికి సంకేతం. బల్లిని చూడగానే చాలామంది భయపడిపోతారు. కానీ ఇంట్లోకి బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణం అని చెప్పవచ్చు. ఇక 3 బల్లులు ఒకే చోట కనిపిస్తే త్వరలోనే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని సంకేతం. అదేవిధంగా కుంభరాశి వారు ఇంట్లో నుండి పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆహారం తింటూ కుక్క కానీ ఏదైనా జంతువు కానీ కనిపించినా వీరికి ధనలాభం ఖచ్చితంగా కలుగుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, కుంభరాశి వారికి వారు ధనవంతులు, కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.